వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర పేరుతోటి రేపు లంగర్ హౌస్ నుంచి మనకు అయోధ్యకు పాదుకలు చేరబోతున్నాయి. శ్రీరాము వారి సన్నిధికి అవి చేరుకున్న తర్వాత 2 రోజుల పాటు అక్కడ పూజలోనే ఆ పాదుకలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇదే గుడికి, రాముల వారి గుడికి తీసుకొని వస్తారనమాట. అయితే ఒక్కసారి ఆ పాదుకలను చూడండి. దాదాపు 18 కేజీల వెయిట్ తోటి ఈ పాదుకలు ఉన్నాయి. పైనంతా కూడా బంగారం తాపడంతో, అంటే బంగారం పూత పూశారు. పంచలోహాలతోటి తయారైనటువంటి పాదుకలు, వాటి మీద పచ్చ రాయితోటి తయారు చేయబడింది. పైనంతా కూడా పువ్వుల డిజైన్, తర్వాత గోమాత, మనం జై హనుమాన్ అన్నప్పుడు జెండాల్లాగా పట్టుకుంటాం కదా, వాటి మీద ఉండేటువంటి స్వస్తిక గుర్తుతోటి అది కూడా ఉంది. అలాగే శంకు చక్రాలు ఉన్నాయి, ఇంకా ఐరావతం ఉంది, మత్స్యం ఉంది, అన్ని ఉన్నాయి. కింద కలశాలు కూడా ఉన్నాయి, అంటే కమలం పువ్వుతోటి కలశాలు లాంటివి. అన్ని కూడా ఎంత బాగున్నాయో, అసలు ఎవరు తయారు చేశారో ఏంటో, మరి చాలా బాగా తయారు చేశారు. అవి చూడడానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి, అలాగే పవిత్రంగా కూడా అనిపిస్తున్నాయి. చూస్తుంటేనే ఒకలాంటి పవిత్రత మన హృదయంలో ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి డీటెయిల్డ్ గా అన్ని వివరాలు రామరాజ్యం ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్లే దగ్గరుండి ఈ పాదుకల్ని తయారు చేయించారు. వాళ్ళతో మాట్లాడదాము. ఎన్ని రోజులు పడుతుంది అయోధ్య రాముల వారి సన్నిధికి ఈ పాదుకలు చేరుకోవటానికి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎప్పుడు తీసుకొని వస్తారు, ఏమేం చేయబోతున్నారు, అన్ని డీటెయిల్డ్ గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. సంఘం మఠానికి 18వ మఠాధిపతిగా ఉన్నటువంటి మహంత్ రాహుల్ దాస్ బాబాజీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పాదుకలను ప్రత్యేక పల్లకిలో అయోధ్య వరకు తీసుకువెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్తారో ఒక్కసారి ఆయన మాటలోనే విందాం. बाबाजी नमस्ते। नमस्ते अम्मा। बोलिए। जय श्रीमन नारायण, जय श्री राम। श्री रामचंद्र जी मठ, संगम लंगर हाउस, बापू घाट। ये मठ का चरित्र बहुत विशेष है और बहुत वैभव है। ये मठ 800 ईयर्स पुराना मठ है ये, और ये राम जी, भक्त रामदास जी को यहीं पे कर्जा मुक्त किए थे। ये राम जी को मिसाल राम जी से भी जानते लोग, और राम जी ये कर्जा मुक्त राम जी हैं। इस मठ के तरफ से और रामराज फाउंडेशन की तरफ से इन लोग ने यहाँ पे ये जगह सेलेक्ट की है, और राम जी का पादुकम यहीं से ही अयोध्या पैदल यात्रा हो रहा है। ये पूरा भारत वर्ष में ये राम अयप्पा माला डालते, दुर्गा जी के माला डालते, हनुमान जी की माला डालते, लेकिन ये पूरा वर्ल्ड, हाँ शिवा माला डालते, लेकिन ये पूरा वर्ल्ड में ये फर्स्ट टाइम राम दीक्षा हो रहा है। लेकिन ये राम दीक्षा राम जी के संगम मठ से ही प्रारंभ हो रहा है। 11 तारीख को हमारे रामराज फाउंडेशन की तरफ से सब माला धारण किए, और कल दिन 17 तारीख को कल सवेरे 8 बजे राम जी का पादुकम का पूजा है 10:30 बजे तक। उसके बाद में बाहर ग्राउंड से भोजन प्रसादी करके फिर यहाँ से रैली निकालेंगे। वो टैंक बंड तक रैली है, और टैंक बंड पर भी 1-2 घंटा की कार्यक्रम है। और हम हैदराबाद के हमारे जितने भी हिंदूगण हैं और हिंदू प्रेमी हैं और जो हिंदूइज्म को मानने वाले हैं, मैं तो यही सोचूंगा इस प्रोग्राम में ज़्यादा से ज़्यादा अपना कीमती समय निकाल के इस प्रोग्राम में शामिल होइए और इस प्रोग्राम को सफल बनाइए। ये प्रोग्राम ऐसा होना चाहिए इस भाग्यनगर से, इसको पूरा वर्ल्ड में प्रचार होने जैसा हो, और ये बहुत बड़ा प्रोग्राम है। ये प्रोग्राम इतना सक्सेसफुल होगा राम जी का आशीर्वाद से, तो वो पूरा वर्ल्ड को, तेलंगाना तभी वैसे भी फेमस है भाग्यनगर, ये प्रोग्राम के बाद में और फेमस हो जाएगा। ये జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నంగి దేవేందర్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోనే చాలా ప్రత్యేకంగా ఈ పాదుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక మంచి గొప్ప మహత్ కార్యాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు మీరు. అది సక్సెస్ఫుల్ గా జరగాలి, జరుగుతుంది కూడా. ఎందుకంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా కూడా అప్రతిహతంగా ఎక్కడ అవిఘ్నంగా కొనసాగుతూనే ఉంది, ఏ విఘ్నము లేకుండా. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని ఈ పాదుకలు ఎక్కడ చేయించారు, ఎందుకు చేయించారు, ఇక్కడి నుంచే తీసుకెళ్లాలనే సంకల్పం ఎందుకు వచ్చింది అసలు మీ అందరికి? ముందుగా సుమన్ టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై భారత్. అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణాలు ఏంటంటే, రామదీక్ష అని ఒక కార్యక్రమాన్ని మనం ప్రవేశపెడుతున్నాము. రామదీక్ష అంటే అన్ని దీక్షలు, మాలలు చాలా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే దేశభక్తి, దైవభక్తితో కూడిన ఆ యువతని ఎక్కువ ఈ స్పిరిచువాలిటీలో ఇన్వాల్వ్ చేయాలనేది మన ఉద్దేశం. సహజంగా మనం చూస్తున్నాం, బీటెక్ అయిపోగానే అమెరికాకు, లండన్కు వెళ్ళిపోవడం. అంటే మన ధర్మాన్ని, మన హిందూ కస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేసే ఒక క్రీమ్ లేయర్ సెగ్మెంట్ అంతా వెళ్ళిపోతుంది. చేద్దాం అనుకునే వాళ్ళకేమో ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. సో అట్లా మనము గ్రామ స్థాయి నుంచి
రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్ళాలి అని మేము ఆలోచించినప్పుడు పాదుకలు రాజ్యమేలాయి. 14 సంవత్సరాలు భరతుడు ఈ దేశాన్ని అంటే అయోధ్యని పరిపాలించినప్పుడు అఖండ భారత్ లో ఈ పాదుకల ద్వారానే పరిపాలిస్తాడు. మన దగ్గర రామాయణంలో ఉన్న గొప్ప విస్తృతి అంటే పాదుకలకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే రాముడు 14 సంవత్సరాల వనవాసం. సో 14 రోజుల పాదయాత్రగా మేము వెళ్ళాలి అని మా సురేష్ మహారాజ్ గారు వారు ప్రవేశపెట్టారు దీన్ని. సో మేము అనుకున్న తక్షణమే మా మిత్రుడు రాకేష్ గౌడ్ గారు మనకు సాక్షాత్తుగా రాముల వారు పాదం మోపిన సంగం మఠ్ అని మనకు లంగర్ హౌస్లో ఉంది, మనం అక్కడి నుంచే ప్రారంభం చేద్దాం అని అనగానే మా బాబా మహంత్ రాహుల్ దాస్ బాబా గారి దగ్గరికి వచ్చి మాట్లాడాం. బాబా ఐసా హమ్ ప్లాన్ కర్ రహే అంటే చలో మై హై తుమ్ లోగోं के साथ करो क्या करना है करो అని చెప్పి చాలా అంటే ఇక మీరు రండి మేము చేస్తామని చెప్పేసి అనగానే మా చున్ను స్వామి, తర్వాత మా ఉమక్క, మా మిత్రులు, స్వాములు అందరం కూడా ఇక్కడనే దీక్ష తీసుకోవడం జరిగింది. మనందరికి తెలుసు వాస్తవంగా మనం రామదాస్ సినిమాలో కూడా చూస్తాము, రాముల వారు కలియుగంలో స్వయంగా ఇక్కడికి వచ్చినట్టుగా మనకి ముచ్చుకుందా నది వెనకాలనే మనం ఇప్పుడు మూసి అంటున్నాం, దాన్ని యాక్చువల్గా ముచ్చుకుందా నది అంటాం. ఆ నది ద్వారా రాముల వారు ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ నుంచి గోల్కొండలో భక్త రామదాసు ఆ భద్రాచలం గుడికి చేసిన అప్పుని 6 లక్షల రూపాయలని ఆ రోజు నాణ్యాల రూపంలో చెల్లించినట్టు మనకున్నటువంటి చరిత్ర. అప్పుడు తానీషాకి ఆ డబ్బులు కట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఏంటి మారువేషంలో ఉంటారు రాముల వారు, అందుకే మీసాల రాముడు అని ఈ గుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనమాట. సో ఇక్కడ రాముల వారు మీసాల ఆ విగ్రహంతో ఉంటారు అనమాట. రామ్ లక్ష్మణ్ ఇద్దరు ఇక్కడ ఉంటారు, సీతా సమేతంగా ఇక్కడ ఆ గుడిని నిర్మించడం జరిగింది అప్పుడు. సో ఇది ఈ కార్యక్రమం. దీన్ని 14 రోజుల్లో మేము పాదయాత్ర ద్వారా అయోధ్యకి చేరుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆ పాదుకల్ని ఇక్కడే దర్శనార్థం పెడతాము, ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. ఈ పాదుకల్ని ప్రతి శనివారం, ఆదివారం పండగల విశిష్టతలప్పుడు రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలన్న సంకల్పంతో మేము ఈ తెలంగాణలో ఉన్న దాదాపు 13,000 గ్రామాలని మేము కవర్ చేసే ప్రక్రియలో మా రామరాజ్యం ఫౌండేషన్, సెంట్రల్ ట్రస్ట్ ఈ రెండు కూడా అలా ఒక కార్యాచరణ రూపంగా ముందుకు దాల్స్తున్నాయి అన్నమాట. అయితే ఈ పాదుకలు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి దగ్గర పెట్టేసి మళ్ళీ తీసుకొస్తాం. అయితే పాదుకలు చాలా మంది తీసుకెళ్లారు గతంలో కూడా, కానీ ప్రత్యేకంగా పల్లకిలో పెట్టుకొని తీసుకెళ్ళడం అనేది ఇది తొలిసారి. అంటే బహుశా భరతుడు కూడా పెట్టలేదు అనేది మామూలుగా, కానీ ఇప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్గా ఆ గౌరవాన్ని ఇస్తున్నాం. రాముల వారి పాదుకల్ని పల్లకిలో పెట్టుకొని తీసుకెళ్ళాలి అనేది మనం ఇస్తున్నటువంటి ఒక గౌరవార్థంగా దీన్ని స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర అంటున్నాం అనమాట. స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఎక్కడ తయారు చేయించారు ఇవి? ఇది రామలింగాచారి గారు అని బోయినపల్లిలో, వారే గతంలో కూడా మొదటిసారిగా పాదుకలు చేసింది కూడా వారి దగ్గర నుంచి ఈ పాదుకల్ని కూడా మనం తయారు చేయాలి. ఎంత వెయిట్ అండి? 14 కిలోలు ఉంటున్నాయండి ఇవి విత్ ప్లేట్, మొత్తం 14 కిలోలు. మొత్తం ప్యూర్ గోల్డేనా? లేదండి, ఇది మనకు పంచలోహము, పైన మొత్తం గోల్డ్ పూత అనమాట. ఈ కార్యక్రమానికి కూడా అందరు రావాలని చెప్పి నేను మీ ద్వారా కూడా మా యావత్ రామ భక్తులకి, సనాతన హిందూ ప్రేమికులందరికీ కూడా పిలుస్తాం. రేపు స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఎప్పటికైతే 31 డిసెంబర్ మనం అయోధ్య చేరుకుంటాం. మళ్ళీ 3rd తిరిగి వస్తాం. మీరు అన్నట్టు పాదుకల్ని ఒక 2 రోజులు పాదుకల్ని పూజలో పెట్టాలి అని మనం కోరడం జరిగింది చంపత్రాయ్ గారిని. సో వారు కూడా ఒప్పుకున్నారు, తప్పకుండా ఆ పూజల్లో ఆ పాదుకలు ఉంటాయి అక్కడ. ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తారు? నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా మనకి జబల్పూర్ ఫారెస్ట్ ఉంది, నాగ్పూర్ దాటాక ఒక 300 కిలోమీటర్ల స్ట్రెచ్ ని మనకు అనుమతి ఇవ్వలేదు, దాన్ని మనం వెహికల్ లో వెళ్ళిపోతాం అవతలకి. ఆ రేవా వరకు మనం వెహికల్ వెళ్ళి, ఎందుకంటే అది వైల్డ్ ఫారెస్ట్. ఎగ్జాక్ట్లీ వైల్డ్ ఫారెస్ట్, అందుకే అక్కడ అవకాశం రాలేదు మనకు. బహుశా ఎక్కడైనా రోడ్డు ఖాళీగా ఉంది అని అంటే మనం మామూలుగా వెహికల్లో పోయి గ్రామాలు, టౌన్లని ఎక్కువ సందర్శిద్దాం అనేది కూడా మా రాహుల్ బాబా గారు కూడా అదే చెప్పారు. జాదా సే జాదా గామ్ మే జాओ, ఇట్లా అందరికి పాదుకల్ని దర్శనార్థంగా తీసుకెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు కూడా వారు ఒక సలహా ఇచ్చారు. మేము వారి సూచనను కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. వెళ్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్ని బట్టి మనం కాస్త ఏదైనా చేంజెస్ ఉంటాయి. అదే ఎంతమంది అనుకుంటున్నారు? ఒక 200 మంది మన భక్తులందరూ రేపు జాయిన్ అవుతున్నారు. ఓన్లీ శ్రీరామ భక్తులు అంటే అబ్బాయిలు మాత్రమేనా దీక్ష తీసుకున్న వాళ్ళు? అమ్మాయిలు కూడా ఎవరైనా రావచ్చు అంటే చెప్పాము. వస్తున్నారా? అయితే ఏమనుకున్నాం అంటే కాస్త ఇది చలికాలము, అందులో కూడా నడక కదా, కాస్త ఇబ్బంది పడుతుందని ముందుగా అనుకున్నాం. మహిళల్ని కూడా స్వాగతిద్దామని. మళ్ళీ తర్వాత బాబా గారు అన్నారు ఇది తీర్థయాత్ర కాదు, పాదయాత్ర, కాస్త మనం వాళ్ళని ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఏదైనా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి మళ్ళీ రాహుల్ బాబా మాకు సూచన ఇచ్చారు. అప్పుడు మళ్ళీ చెప్పాం, బాబా అక్క ముందుండి వారే తయారు చేశారు యాక్చువల్ గా మహిళల్ని కూడా. అయితే మళ్ళీ కాస్త చెప్పాం ఇప్పుడు కాదులేండి, తీర్థయాత్ర ఒకటి స్టార్ట్ చేద్దాం, అప్పుడు వెళ్దాం అందరం కలిసి అని. సూపర్ అండి, చాలా మంచి డెసిషన్. థ్యాంక్ యూ. మళ్ళీ నేను అనుకున్నది ఏంటంటే అక్కడే ఉంచేస్తారేమో పాదుకలు అన్నాను, మళ్ళీ తీసుకొస్తారంటే ఇది కూడా హ్యాపీగా ఉంది. అంటే అండి ఇక్కడ అవునవును, ఇక్కడ ఒక చిన్న ఆలోచనలో ఏంటంటే చాలా మంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే రాముడు అంటేనే పాదుకలు, రాముల వారి పాదుకలు ఒక గ్రామానికి వచ్చినాయి అంటే
వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుందంటే సాక్షాత్తు రాముల వారే మా ఊరికి వచ్చారు అన్నటువంటి అదేలే, భావన correct, ఉంటుందని point. మనం ఆ రకంగా దర్శన భాగ్యం మనం ప్రతి గ్రామానికి తీసుకెళ్దాం అనేది లక్ష్యం అన్నమాట. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా సంతోషం అండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాకేష్ గౌడ్ గారు. ఆయన రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఎందుకంటే స్వర్ణ పాదుకలు తయారీలో ఆయన కీలక పాత్ర వహించారు కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనతో మాట్లాడే తీరాలి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇంత మంచి సంకల్పాన్ని మీరు తీసుకున్నారు. పాదుకలు తయారు చేయించడంలో కూడా మీరే కీలకమైన భూమికను పోషించారని చెప్పేసి దేవేంద్ర గారు చెప్తా ఉన్నారు. అవును. ఎందుకు అలా అనిపించింది? ఇంతకు ముందు నుంచి మీరు రామభక్తులేనా, లేకపోతే ఇప్పుడు సడన్ గా అయోధ్య తర్వాత రామభక్తులుగా మారి ఈ రామమాలని వేసుకోవటం జరిగిందా? నమస్కారం అండి సుమన్ టీవీ గారికి. నా పేరు గుల్లపల్లి రాకేష్ గౌడ్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను. ఇదే మా గ్రామం. ఇక్కడ ముచ్చుకుంద నది అంటారు, ఇక్కడ త్రివేణి సంగమం. ఇక్కడ అంటే ఇప్పుడు అందరం మూసి మూసి అని పిలుస్తున్నారు. మారిపోయింది కదా వాడుక భాషలో. యాక్చువల్గా దాని పేరు ముచ్చుకుంద నది. అప్పట్లో శ్రీరామచంద్ర ప్రభు తన భక్తుడైన రామదాస్ కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. సాక్షాత్తు అంటే అందరు గోల్కొండకు వచ్చారనుకుంటారు, అవును. కాకపోతే ముచ్చుకుంద నది ఉంది కాబట్టి ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ నుంచి ఒక తుర్కరాజు అయిన తానేషాకు నాణ్యాలు చెల్లించి రామదాసుని విడిపించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇక్కడ రామదాస్ గారు వెలిశారు. ఆయన మీసాలు పెట్టుకొని ఉండడం వల్ల మీసాల రామయ్య అనే పేరు ఇక్కడ వచ్చింది. అప్పటి నుంచి మీసాల రామయ్యగా కొలుస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి. మా చిన్నతనంలో మా నాన్నగారు మా తాతగారు అందరు కూడా ఇక్కడ దుక్కి పౌర్ణమి రోజు వచ్చి ఈ యొక్క నదిలో స్నానం ఆచరించేవాళ్ళు. చాలా పెద్ద గొప్ప పండుగగా జరిగేదండి. ఇది కొన్ని 800 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం. అది ఎప్పటి నుంచో మేము ఈ గుడికి వస్తున్నాము, ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము. అయితే సడన్గా ఒక రోజు ఏమైందంటే అన్నగారు నంగి దేవేంద్ర రెడ్డి అన్న గారు కలవడం జరిగింది. అన్న, నేను రామరాజ్యం ఫౌండేషన్ అని ఒక సంస్థ ప్రారంభించానని చెప్పారు. ఇట్లా పాదుకలు తీసుకొని వెళ్దామన్నా అని చెప్పడంతో నేను చెప్పా, అన్న పాదుకలు ఎలాగో తీసుకెళ్తున్నాం కదా, చెక్క పాదుకలు కాకుండా మనం స్వర్ణ పాదుకలు తీసుకెళ్దామన్నా. మీరు ఒక్కరున్నారు కదా, మేము కూడా అందరం మీతో పాటు జత అవుతాం, మీతో పాటు చేయిలో చేసి అడుగులో అడిగేసి నడుస్తామన్నా, అందరం కలిసి చాలా గొప్పగా చేద్దాము. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి మా లంగర్ హౌస్కి వచ్చారు, ఆయన పాదం మోపిన ప్లేస్ ఉంది కాబట్టి అక్కడి నుంచే మనం ఈ యొక్క స్వర్ణ పాదుకలు తీసుకొని ఆయన జన్మస్థలం అయిన అయోధ్యకు వెళ్దామన్నా అని అడగడంతో అన్నగారు ఓకే అని ఇమీడియట్గా చెప్పారు. రాహుల్ దాస్ మహారాజ్ బాబా గారిని కలవడము, చున్నుబాయిని కలవడము, అక్క ఉమక్కని కలవడం, ఇక్కడ ఉన్న నాయకులందరూ పెద్దవాళ్ళని మేము అడగడంతో వాళ్ళందరూ అవునండి అని అన్నగారికి ఇంకా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క చరిత్ర గురించి, ఒక టెంపుల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్నగారు ఇంకా నిశ్చయించుకున్నారు, లేదు ఈ పాదాలు తీస్తే ఇక్కడి నుంచే తీయాలి, ఎందుకంటే కలియుగంలో శ్రీరామచంద్రమూర్తి అడుగు పెట్టిన స్థలం ఇదే కాబట్టి ఇక్కడి నుంచే ఆయన పాదుకలు తీసుకొని అయోధ్యకి మనం పాదయాత్రగా స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర అని నామకరణం చేసింది కూడా నంగి దేవేంద్ర రెడ్డి అన్న గారే. మేము ఈ యొక్క యాత్ర ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఒక 3-4 months నుంచి చాలా మీటింగ్స్ పెట్టుకున్నాము, చాలా మంది గురువులను అడిగాము. ఇప్పటి వరకు ఎవరు రామమాల వేయలేదు. నేను 17 సంవత్సరాలు ఫస్ట్ టైం అది నేనే ఇన్వైట్ చేశాను. అంటే మా గురువార్లని రిక్వెస్ట్ చేసి అన్నగారు పాదుకలు తీసుకుని వెళ్దామంటే నేను అన్న మామూలుగా పాదుకలు తీసుకెళ్తే ఇది 41 days మండల దీక్ష. ఏ మాల అయినా సరే 41 days ఖచ్చితంగా వేసుకోవాలి. అయ్యప్ప మాలకి ఎలా చేస్తారో మేము ఇప్పుడు నేను 17 సంవత్సరాలు అయ్యప్ప మాల ధరించాను. ఈ సంవత్సరం నాది 18వ సంవత్సరం అయ్యప్ప మాల వేయాల్సింది. అయినా సరే అన్న నంగి దేవేంద్ర రెడ్డి అన్న గారు లేదన్నా మనం ఈసారి రామమాల వేసుకుందాం, ఈసారి అయోధ్య వెళ్దాం అనేసరికి నేను అయ్యప్ప మాల క్యాన్సిల్ చేసుకొని రామమాల ఫస్ట్ టైం ఇన్వైట్ చేసి అన్నగారికి చెప్పాను, అన్న మనం మాల వేసుకొని పోదాం, ఎందుకంటే స్వామివారి పాదుకలు తీసుకెళ్తున్నాం కాబట్టి అది కొంచెం మనము ఒక నిష్టగా తీసుకెళ్దాము. మామూలుగా వెళ్తే అందరు ఏదో పార్టీ వాళ్ళు చేస్తుంటారు పాదయాత్ర, అలా జరుగుతుంది, ఇది మనం ఒక నియమ నిబంధనలతో తీసుకెళ్దామన్నా అని చెప్పడంతో అన్నగారు కూడా మాతో పాటు, ఆయన ఫస్ట్ టైం ఇప్పటి వరకు దేవుడికి ఎప్పుడు మాల వేసుకోలేదు, కాకపోతే మా రిక్వెస్ట్ మేరకు అన్నగారు కూడా రామమాల వేసుకోవడం జరిగింది. మేము ఫస్ట్ టైం కాబట్టి చాలా మందికి పిలుపునిచ్చాం మాల వేసుకోమని. కాకపోతే అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల అందరు అయ్యప్ప మాలలో ఉన్నారు. మా మిత్రులు, మా అన్నగారు చున్నుబాయిలు అందరూ కూడా, మా లంగరోజు వాసులు అందరూ కూడా అయ్యప్ప మాలలో ఉండడం వల్ల కొంచెం సంఖ్య తగ్గింది ఫస్ట్ టైం కాబట్టి. బట్ రేపు ఇంకొక 50-60 మంది కూడా రేపు వేసుకోబోతున్నారు. మొత్తం ఒక 200 మంది మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. రేపు అంటే కార్యక్రమం ఏంటనగా రేపు ఉదయం అంటే 17వ తారీఖు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారి పాదాలకు పాదాభిషేకం చేయిస్తున్నాం మేము. 10 గంటల వరకు పూజా కార్యక్రమం అయిపోతుంది. పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ నుంచి 12:45 నిమిషాలకు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర శోభాయాత్ర ట్యాంక్ బండ్ మీదుగా అయోధ్యకు ప్రయాణం అండి. దీనికి కావాల్సిన అన్ని వసతులు మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఎవరైనా మాతో పాటు ఎక్కడైనా జాయిన్ కావచ్చు. అయ్యప్ప మాలలాగే ఏమీ లేదు, ఇది అందరి మధ్యలో ఎక్కడైనా జాయిన్ కావచ్చు. మనం ఏంటంటే మన
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దేశభక్తి దైవభక్తిని ప్రతి ఒక్కరిలో విలితం చేయాలనే ఒక ముఖ్యమైన ఎజెండాతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందండి మేము. సూపర్ అండి, చాలా మంచి ఒక మహత్కార్యాన్ని మీరందరూ మీ భుజాల మీదకి ఎత్తుకున్నారు. గ్రేట్. అసలు ఎంత ఖర్చు అయిందో చెప్తారా? చెప్పచ్చా? ఆ, పాదుకలు ఇది చెప్పండి. ఇది దైవ కార్యం అండి, ఇది పార్టీ కాదు, చెప్పరా? చెప్పకూడదా? దైవ కార్యంలో అందరూ పాల్పంచుకుంటున్నారండి. అంటే మేము చాలా మందికి ఎవరికి చెప్పలేదు అంటే నేను ఇప్పటివరకు. ఓన్లీ పాదుకల కోసం అడుగుతున్నా, మిగతా కార్యక్రమం ఖర్చు అడగలేదు. అవునండి, పాదుకలు అంటే మనకు ఇది కాదు కదండి, మొత్తం గోల్డ్ కాదు, ఇది పంచలోహం, దానిపైన గోల్డ్ ప్లేటెడ్ తో చేసాం కాబట్టి 1,16,000 రూపాయలు అయిందండి. మళ్ళీ దానికి విగ్రహాలు, పల్లకి అవన్నీ కూడా సపరేట్ వేరే దానికి వేరే అవును. వేరేగా అమౌంట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. యూ.